వ్యవసాయంలో మేలైన దిగుబడులు పొందేందుకు పొలం తయారీ, నీరు, ఎరువులు అంటూ ఎన్ని జాగ్రత్తలు పాటిస్తామో రొయ్యల పెంపకంలోనూ అధికోత్పత్తిని సాధించడానికి చెరువుల తయారీ ప్రధాన భూమికను పోషిస్తుంది. ఎందుకంటే రొయ్యలకు సంభవించే పలు రకాల వ్యాధులకు నీరు, నేల ఆవాసంగా మారుతుంది. గత పంట కాలంలో రొయ్యలు ఏమైనా వైరస్ వ్యాధులతో చనిపోయి ఉంటే తిరిగి అవి తర్వాత పంటకు సంక్రమించి దిగుబడులను దిగజార్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెన్నామి రొయ్య పిల్లల సాగుకు ఉపక్రమించే రైతులు చెరువు తయారీ విషయంలో అమిత జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త ఏ శ్రీనివాసరావు. వెన్నామి రొయ్యలు అనగానే ఇప్పుడు చాలామంది ఎకరం చెరువు నుంచి మన ఇంచుమించు 10 ఎకరాలు 15 ఎకరాలు చెరువుల వరకు కూడా చేయడం జరుగుతుంది. కొన్ని చేపల చెరువులను కూడా మనం వెన్నామి రొయ్యలకి ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే చెరువులో ఫస్ట్ ఎండగట్టిన తర్వాత మనం అడుగంతా బాగా చూసుకొని ఎక్కడా కూడా మనకి నల్లని భాగాలు లేకుండా ఆర్గానిక్ లోడ్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఆ విధంగా ఒకవేళ ఉన్నట్లయితే మాత్రం ఒకసారి బాగా ఎండగట్టిన తర్వాత ఒక పొరను మనం బయటికి తీసేసాడు. ఆ తర్వాత మనకేంటంటే ఇంకా మనకి అంతకుముందు కల్చర్లో కానీ మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చి ఒక క్రాప్ కానీ ఫెయిల్యూర్లు అయిపోతుంటే మాత్రం ఒకసారి బ్లీచింగ్ పౌడర్ని ఎకరానికి ఇంచుమించు 100 కేజీల వరకు వేసుకుని దాని బాటమ్ అంతా కూడా తడిగా ఉన్నప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ తర్వాత మనం దాన్ని పూర్తిగా వాటర్ అనేది నింపుకోవాలి. ఈ విధంగా వాటర్ నింపుకున్న తర్వాత మనకు కానీ చెరువులు ఎక్కువగా ఉంటే ఒక చెరువుని ఇంచుమించు మనకున్న ఏరియాని బట్టి ఒక 5 to 10% ఏరియాలో ఒక చిన్న చెరువు ఏర్పరచుకుని ముందు వాటర్ని అందులోకి తోడుకుని అందులో శుద్ధిపరిచిన తర్వాత మనం చెరువులోకి అనేది తోడుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. తర్వాత మనం చెరువుల చుట్టూ కూడా మనం నెట్ కట్టడం, క్రాప్ ఫెన్సింగ్ కట్టడం అది చేస్తుంటాం. అలాగే బోర్డ్ ఫెన్సింగ్ కూడా కడుతుంటాం. అయితే ఇంకొకటి సూచన ఏంటంటే ఈ వెన్నామి రొయ్య మనకి 0.5 PPT సెలనిటీ నుంచి ఇంచుమించు 40 సెలనిటీ వరకు కూడా మనం సమర్థవంతంగానే పెంచవచ్చు. అయితే మనకి ఇందులో మనం తీసుకోవాల్సిందంటే మొట్టమొదటగా మనం వెన్నామి రొయ్యల చెరువు తయారు చేసుకున్నప్పుడు అందులో కనీసం మనం 5 అడుగుల వరకు నీరు ఉండేటట్టు ముందు తయారు చేసుకోవాలి. ఈ 5 అడుగుల వరకు తోడుకున్న తర్వాత అందులో సెలనిటీ అనేది పెంపకాలం అంతా ఒకే సెలనిటీ ఉండేట్టు మెయింటైన్ చేయాలి. అందుకేంటంటే మొట్టమొదటిగా మనం వాటర్ని టెస్ట్ చేయించుకొని ఆ వాటర్కి అనుకూలంగా ఉందా లేదా అనేది మొట్టమొదటిగా చూసుకోవాలి. తర్వాత మనం ధృవీకరించిన హెచ్చరీలో మనం సీడ్ తెచ్చుకొని ఆ సీడ్ని మనకి కావలసిన సెలనిటీలో తీసుకురావాలి. మన చెరువులో ఏ సెలనిటీ అయితే ఉందో ఒక 4 సెలనిటీ లేదా 5 సెలనిటీ ఉంటే దాని ప్రకారం మన హెచ్చరీ వాళ్ళని అడిగి ఆ సెలనిటీలో మనం తీసుకురావాలి. అలాగే 20 సెలనిటీ 20 సెలనిటీ అది తీసుకొచ్చేటప్పుడు మనం అదే సెలనిటీలో తీసుకొచ్చిన తర్వాత మన చెరువు దగ్గర తీసుకు అక్లిమేటైజ్ చేసి వేసుకోవడం జరుగుతుంది. ఎకరానికి ఇంచుమించు 1 లక్ష వరకు వేసుకుంటేనే మనకి ఏ రిస్క్ లేకుండా మనకి దీని వస్తుంది. అలా కాకుండా మనకున్న చెరువులోనే ఒక 10% ఏరియాలో ఒక హాపా అనేది కట్టుకొని, అంటే ఇప్పుడు ఎకరానికి ఇంచుమించు 100 స్క్వేర్ మీటర్స్ అంటే 10 into 10 మీటర్స్ హాపా అనేది కట్టుకొని అందులో మనం తెచ్చిన సీడ్ని ఆ ఎకరానికి కావాల్సిన సీడ్ని అందులో వేసుకొని కనీసం ఒక 20 రోజుల వరకు కూడా అందులో పెట్టి అందులో మేత అది ఉంచిన తర్వాత ఆ తర్వాత దాన్ని 20 రోజులు అయిన తర్వాత 20 నుంచి 1 నెల అయిన తర్వాత ఒకసారి తీసి లెక్కెట్టుకుని వాటిని మనం పూర్తి చెరువులో వేసుకోవడం మంచి. ఈ విధంగా నర్సరీ ఫేజ్ అనేది కనీసం 15 నుంచి 40 రోజుల వరకు కానీ మెయింటైన్ చేసినట్లయితే మనకి చాలా వరకు అందులో సర్వైవలిటీ ఉందా లేకపోతే మనం తెచ్చిన సీడు బతుకుదల ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకు చక్కగా తెలిసి వాటి పెరుగుదల కూడా బాగుంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఈ మేత వేసిన రోజు నుంచి కూడా మనం మేత అనేది ఇచ్చుకోవడం జరగాలి. తర్వాత 15-20 రోజుల తర్వాత చెక్ ట్రైల్ పెట్టుకుని ఆ చెక్ ట్రైల్కి ఎక్కిన దాన్ని బట్టి మనకి చెక్ ట్రైల్లో ఏ విధంగా మేత తింటున్నాయని చూసుకొని వాటి యొక్క బరువు అది కూడా జాగ్రత్త చూసుకొని దాన్ని బట్టి మనం మేత మిగిలినా లేకపోతే సరిపోతున్నా అనే దాన్ని చూసుకొని దాని ప్రకారం మనం చెక్ ట్రైన్ అబ్జర్వేషన్ బట్టి మనం మేత యాజమాన్యం చేసుకోవాలి. అలాగే ఒక రకమైన మేత ప్రోబయోటిక్ తీసుకుని దాన్ని రెగ్యులర్గా దాన్ని సూచించిన మోతాదు ప్రకారము రోజు కూడా మేతలో 1-2 మేతల్లో దాన్ని వాడడం అనేది కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత మనకి ఎక్కడైతే మనం తక్కువ ఉపదాన నీటిలో అంటే 5 కంటే 10 లోపు సెలనీటిలో లేదా 5 లోపు సెలనీటిలో మనం చేస్తున్నామో ఈ కల్చర్ చేసినప్పుడు వాటికి మనం ఏంటంటే ఈ మినరల్స్ అనేవి ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి నీటిలో మాత్రం మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మనకు మినరల్ మిక్చర్ ఎకరానికి 10 కేజీలు చొప్పున వేసుకోవడము. అదేవిధంగా సాధారణ ఉప్పు ఏంటంటే ఎకరానికి ఇంచుమించు 20 కేజీలు. అలాగే పొటాష్ అనేది ఉంటుంది ఎకరానికి ఇంచుమించు 5 కేజీలు మనకి రెగ్యులర్గా వాడినట్లయితే చాలా వరకు. అలాగే మనం ఈ కాల్షియం మెగ్నీషియం రేషియో అంటుంటాం అనమాట. ఈ కాల్షియం మెగ్నీషియం రేట్లో మనం ఎప్పటికప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారి చెక్ చేయించుకుని దాని ప్రకారం మనం కౌంట్ చేసుకోవడం. లేదు అంటే మనం ఈ మెగ్నీషియం ఉపదానం తక్కువ నీటిలో ఏంటంటే మెగ్నీషియం తక్కువ ఉంటుంది కనుక మనకి ఈ మెగ్నీషియం క్లోరైడ్ అనేది కూడా మనం ఎకరానికి ఇంచుమించు ఒక 5 కేజీల చొప్పున మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఈ మినరల్ సప్లిమెంట్ కానీ చేసినట్లయితే మనకి ఈ తక్కువ ఉప్పదనం నీటిలో కూడా రొయ్య అనేది ఆరోగ్యంగా పెరిగి ఏ విధంగా ఒత్తిడి రాకుండా మనకి వ్యాధులు రాకుండా మనం పంట అనేది తీసుకోవచ్చు.